నెల్లూరు, కొత్తూరు, వైఎస్ఆర్ కాలనీ, శ్రామిక నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి మన దైవజనులు బ్రదరు ప్రవీణ్ బ్రదర్, నాకు మంచి ఆత్మీయ స్నేహితుడు. పిల్లరా, దేవుని సన్నిధిలో కలిసి సంతోషంగా ఒకరు సుఖ దుఃఖాలు ఒకరు పంచుకుంటూ పోతుంటాం. మా స్నేహం గురించి చెప్పి ఇప్పుడు టైం వేస్ట్ చేయండి. నేను మనకి చాలా దగ్గరవాడు, అందరివాడు అనమాట. ప్రభు నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడు సహోదరుని అలాగే కుటుంబాన్ని పరిచయని ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మన మధ్య దైవజనులు ఉన్నారు. వాక్యం దైవజనులకు ఇద్దాం. లేచి వచ్చేటప్పుడు ప్రభువుని మహింపరుస్తా, సేవకులను మనం విలువ ఇవ్వాలి. చప్పట్లు కొడతా ప్రభువుని మహింపరుతో దైవజనులు మన మధ్యకు వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు చెప్తా, చప్పలు కొట్టండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చప్పలు కొడతా చప్పలు కొడతా చప్పలు కొడతా చప్పలు కొడతా స్తోత్రాలు చెప్తా. చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే చెల్లెలు కూడా రావాలా. దత్తాలే చెల్లెలు పాస్టర్ కూర్చొని తీసుకో, నీ పక్కన కూర్చోబెడు. చెల్లెలు పాస్టర్ దగ్గర కూర్చోతల్లే. రైట్, సంతోషం. ఇంకా లేట్ లేకుండా దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. ఎందుకు ఈ ప్రార్థన కోట ఏర్పాటు చేయబడ్డాయి అనేది మీకు తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని ప్లే క్లాస్ నుంచి 1వ తరగతి కంటే ముందు నుంచి నేను రేపు చెప్తా ఆ చరిత్ర అంతా. వాళ్ళ చదువు ఎలా సాగిందనేది రేపు చెప్తాను. దేవుడే బిడ్డలను చదివించుకుంటా తీసుకొని వచ్చాడు. దేవుని మహాదయ వల్ల 10వ క్లాస్ కూడా ప్రభు పాస్ చేసి ఇంటర్లోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంతోమంది బిడ్డలు పాపం చదవలేక, పరిస్థితులు బాగలేక ఫెయిల్ అయ్యి బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. దేవుని మహాదయని బట్టి మన మినిస్ట్రీలో ఉన్న 3 బిడ్డలు కూడా 10th క్లాస్ పాస్ అయ్యారు. ప్రభు మన బిడ్డల్ని మరింత ఉన్నత మార్గాల్లోనికి నడిపించును గాక. మంచిది, శ్రద్ధగా వినండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు ముందుకు లోపలికి బయటికి తిరగకుండా సెల్ ఫోన్ కాస్త సైలెంట్లో పెట్టుకొని దైవజనుని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహా గొప్ప దయను, కృపను, కనికరాన్ని బట్టి ఇంతవరకు మనందరినీ మన దేవుడు సజీవులుగా నిలిపాడు. మనం ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాం, ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం. మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు కాచి కాపాడిన, సంరక్షించిన దేవాతి దేవుణ్ణి మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరద్దాం. దేవుని బిడ్డారా, మరి దైవజనుడు చెప్పారు ఈ ప్రార్థన స్తుతి కూడిక. ఏం ప్రార్థన చెప్పాలి? ఏం ప్రార్థన? కృతజ్ఞత స్తుతి కూడిక, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దైవజనుడి యొక్క కుమార్తె జీవితంలో దేవుడు చేసిన ఆ మేలును బట్టి మరచిపోక, దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి, ప్రతి సత్కార్యాన్ని బట్టి, ప్రతి మంచి పనిని బట్టి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతి మనం చెల్లించాలి. కాబట్టి ఈ రీతిగా ఈ కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఈ కృతజ్ఞతాస్తుతి కూడికలో దేవుడే మనందరితో మాట్లాడను గాక. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి వెళ్ళిపోదాం ఇంకా వాక్యంలోకి ఆలస్యం చేయకుండా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువమ్మా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఈలాగు చేయుట
యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇంకొకసారి చదువమ్మా, ఇంకొకసారి. ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయమై దేవుని చిత్తము. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల యేసయ్య, ఇంతవరకు మీరు చూపిన కృపకై నీ కొందనాలు. ఈ కృతజ్ఞత స్తుతి కూడికలో ప్రభువా మీ దాసుడు నిలబడబోతుండగా మీరే మొదటి నాతోనూ అలాగే కూడి వచ్చిన మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా మరి చదువుబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడా అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. మేము మాట్లాడితే ఫలితం ఉండదు. ఆత్మస్వరూపుడా మీరే మాట్లాడండి. అలాగే మీ దాసునికి మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డకు అర్థం చేసుకునే మనసును కృప దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక తలలు పైకెత్తి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని జాగ్రత్త విందాం. ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైనది, ప్రముఖమైనది, ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, విలువైనది, ఖరీదైనది అన్నిటికంటే దేవుని యొక్క వాక్యం. దేవుడు అనేక రకాలుగా మనుషులతో మాట్లాడతాడు. అమ్మా, దేవుడు అనేక రకాలుగా మనుషులతో మాట్లాడతాడు. అనేక రీతులుగా ప్రజల్ని దేవుడు దర్శిస్తాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రకృతి ద్వారా, ప్రతికూల పరిస్థితి ద్వారా అనేక రకాలుగా దేవుడు ప్రతి మానవుడితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే రీతి అనేక రకాలు. అయితే వాటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే దేవుడు దైవజనుని ప్రేరేపించి తన వాక్యం ద్వారా మాట్లాడము అన్నిటికంటే శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనదంతా హల్లెలూయా బ్యాచ్. అమ్మా, మనదంతా హల్లెలూయా బ్యాచ్. మాటకు ముందు హల్లెలూయా అనాలి, మాట తర్వాత మరి మీరేదో సైలెంట్గా ఉన్నారు. మరి నా మాట అర్థమవుతున్నాయి కదా? అర్థమవుతున్నాయి కదమ్మా? దేవుని బిడ్డలారా, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయమై దేవుని చిత్తము. ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. అలా చేయటము యేసుక్రీస్తు విషయమై మన పట్ల దేవుని చిత్తము అని దైవజనుడు తెస్సలోనికైలో ఉన్న సంఘానికి తన పత్రిక రాస్తూ ఆ పత్రికలో సంఘానికి తెలియజేసే శ్రేష్టమైన మాట. ప్రతి విషయంలో దేవుని బిడ్డలు, క్రైస్తవులు, ఆత్మీయులుగా పిలువబడుతున్నవారు, దేవుని ప్రజలుగా కొనియాడబడుతున్నవారు దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవునిని ఆరాధించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన ప్రతి సత్కార్యాన్ని బట్టి, దేవుడు జరిగించిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి, అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది ఎలాంటిదైనా కానీ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈలాగు చేయట ఏంటంట? మనందరి విషయంలో అది దేవుని చిత్తము. భూమి మీద మానవుని పట్ల, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన, దేవుని ఆశ్రయించిన, ఆధారపడిన ప్రజలందరి పట్ల దేవునికంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, దేవునికంటూ కొన్ని చిత్తాలు ఉన్నాయి, దేవునికంటూ కొన్ని సంకల్పాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంటే ప్రతి మానవుడి పట్ల, ప్రతి సంఘం పట్ల, ప్రతి క్రైస్తవుడి పట్ల దేవునికి కొన్ని ఉద్దేశాలు, కొన్ని సంకల్పాలు, కొన్ని ఆలోచనలు ఉన్నాయన్న సంగతి ఎవరు మర్చిపోకూడదు. వాటన్నిటిలో ఒకటేంటంటే దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే ప్రతి విషయమై కృతజ్ఞతాస్తుతి దేవునికి చెల్లించాలి. అది దేవుని చిత్తం. చాలా ఉన్నాయి బైబిల్లో. మన పట్ల, మన విషయమై
దేవునికి ఉన్న చిత్తాలు, దేవునికి ఉన్న ఉద్దేశాలు అనేకం. వాటిలో ఒకటి ఏంటంటే ప్రతి విషయంలో దేవుని బిడ్డలు అనబడేవారు, ప్రతి విషయంలో క్రైస్తవులు అనబడేవారు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మానవుడి పట్ల దేవుని చిత్తం. మీరు గమనించండి, దేవుని చిత్తం చేయాలని దైవజనుడు కోరుకుంటున్నాడు, దేవుని చిత్తంలో ఉండాలని దైవజనుడు ఆశిస్తున్నాడు, దేవుని చిత్తమే నెరవేర్చబడాలని దైవజనుడు తన సంఘానికి పత్రిక రాస్తున్నాడు. దేవుని చిత్తంలో ప్రతి క్రైస్తవులు ఉండాలని దేవుని సేవకుడి యొక్క తపన. కాబట్టి ఆ సంఘానికి ఆ పత్రిక రాస్తూ తెలియపరుస్తున్నాడు, మీ విషయంలో దేవుని చిత్తం జరగాలి, మన విషయాల్లో మన చిత్తాలు జరగకూడదు, మన జీవితాల్లో మన ఉద్దేశాలు జరగకూడదు, మన జీవితంలో దేవుని చిత్తమే జరగాలి. ఆ అనేకమైన దేవుని చిత్తాలలో ఒక దేవుని చిత్తం ఏంటయ్యానంటే ప్రతి విషయంలో మీరందరూ కృతజ్ఞత కలిగి జీవించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మేలు చేస్తాడు. మన దేవుడు ప్రేమ, కనికరము, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. మన దేవుడు ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మిన, ఆయన మీద ఆధారపడిన, ఆయనను ఆశ్రయించిన, ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో దేవుడు గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు జరిగించిన ప్రతి క్రియను బట్టి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా భావం అనేది, కృతజ్ఞత బుద్ధి అనేది, కృతజ్ఞత మనస్సు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా, దేవుని చిత్తంలో లేవా, నీకు ఎలా అర్థమవుతుందంటే నీవు దేవుని విషయమై కృతజ్ఞత కలిగిన ఉద్దేశం, మనస్సు, ఆ బుద్ధి, ఆ స్వభావం నీకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. మీకు సంగతి తెలుసా? శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మరి నువ్వు ఒక్కడివే ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, యేసు ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పించు అని శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థన నేర్పించమని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులందరికీ పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. ఐడియా ఉంది కదా, గుర్తుంది కదా? శిష్యులు మాకు ప్రార్థన ఎలాగూ చేయాలో, మేము కూడా ఏ విధంగా దేవునికి మొరపెట్టాలో, మేము కూడా దేవునికి ఎలా విన్నవించాలో ఆ ప్రార్థన అలవాటు లేదా ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించు అని శిష్యులు అడిగితే యేసు ప్రభు పరలోక ప్రార్థన వారికి నేర్పిస్తాడు. ఆ పరలోక ప్రార్థన ఏమో నేర్పిస్తాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, పరలోకంలో జరుగుతున్న నీ చిత్తము భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ప్రార్థన మాకు నేర్పించయ్యా అని అడిగిన ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన నేర్పిస్తూ పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుందంట, పరలోకంలో జరుగుతున్న ఆ దేవుని చిత్తమే భూమి మీద కూడా జరగాలి అని వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, శిష్యులు ఏమని ప్రార్థన చేయాలి? శిష్యులు చేసే ప్రార్థనలో, దేవుని సేవకులు చేసిన ప్రార్థనలో ఏముండాలంటే దేవుని చిత్తం చేయాలనే ప్రార్థన ఉండాలి, దేవుని చిత్తం జరిగించాలనే ప్రార్థన ఉండాలి. ప్రతి ఒక్కరి ప్రార్థనలో దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం జరిగించాలి, మా జీవితంలో మీ చిత్తం జరిగించండి, మేము మీ చిత్తం చేసేవారిగా ఉండాలి అని ప్రతి ఒక్కరి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. ఇప్పుడు గమనించండి, ఆ ప్రార్థన ఏమంటాడు? పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది. ఎవరి చిత్తం అంట? పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది. ఆ పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము భూమి మీద కూడా జరగాలి. హల్లెలూయా అని యేసయ్య నేర్పించిన ప్రార్థన. పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది, పరలోకంలో జరుగుతున్న ఆ దేవుని చిత్తము భూమి మీద కూడా జరగాలి అన్నది యేసయ్య చేసిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఎవరైనా తీయగలుగుతారా? త్వరగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవమ్మా.
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని శరాపులు నిలిచి ఉండిరి, 6 రెక్కలు ప్రతివాడు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. చాలమ్మ అంత ఆగిపోయి. ఇంకా శిష్యులు మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అడిగినప్పుడు పరలోక ప్రార్థన యేసు ప్రభు వారికి నేర్పిస్తూ అందులో పలికిన మాట, పరలోకంలో జరుగుతున్న నీ చిత్తము భూమి మీద కూడా జరగాలి ప్రభువా అని నేర్పిస్తున్నాడు. ఇంతకు పరలోకంలో జరుగుతున్న ఆ చిత్తం ఏంటి? మనం చదువుకున్నాం కదా బిడ్డలారా, కెరూపులు శరాపులు అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై ఉండగా ప్రభు కోట్ల కొలది దూతలు, కెరూపులు శరాపులు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకంలో ఏం జరుగుతుంది? దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. పరలోకంలో ఏం జరుగుతుంది? దేవదూతలు గొప్ప స్వరముతో, గొప్ప కంఠ స్వరముతో దేవుని మహిమను కొనియాడుతున్నారు, దేవుని కీర్తిని చాటుతున్నారు, దేవుని ఔన్నత్యాన్ని ఆరాధిస్తున్నారు, దేవుని మంచితనాన్ని కొనియాడుతున్నారు, దేవుని మహిమను అక్కడ వారు ప్రకటిస్తున్నారు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత యేసుక్రీస్తు ప్రభువుని, దేవాది దేవుణ్ణి నిత్యము దేవదూతలు ఆరాధిస్తున్నారు. పరలోకంలో ఏముందయ్యా అంటే కేవలము దేవునికి స్తుతి తప్పితే మరొకటి లేదు. నిరంతరము తరతరాలు యుగ యుగాలు పరలోకంలో ఏం జరుగుతుంది? కేవలం వర్షిప్, కేవలం ఆరాధన. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని దేవదూతలు సంపూర్ణంగా ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఏమంటారంటే ప్రైజింగ్ వర్షిప్. దేవదూతలు దేవుని మహిమను, దేవుని కీర్తిని, దేవుని మంచితనాన్ని కొనియాడుతూ ఆరాధిస్తూ నిరంతరము వారు దేవుని మహిమ చెల్లిస్తున్నారు. ఆ పరలోకంలో జరుగుతున్న ఆ దేవుని చిత్తము భూమి మీద కూడా జరగాలి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ప్రార్థనలో నేర్పిస్తున్నాడు. దీన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞత ఆరాధన, కృతజ్ఞత బుద్ధి, దేవుడు చేసిన దేవుని మంచిని, దేవుడు చేసిన కార్యాలని, దేవుని మేళ్ళని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంతగా ఆరాధించాలో, ఎంతగా మహిమపరచాలో, ఎంతగా కొనియాడాలో నా దేవుని బిడ్డలారా ఈ వాక్య లేఖన భాగాలు మనకు తెలియపరుస్తున్నాయి. దీన్ని ఏమంటారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. అది కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించడానికి, మన మనసులో ఉన్నది అర్థం చేసుకోవడానికి, లేకపోతే మన భక్తి ఎంతనో తెలుసుకోవడానికి కొన్నిసార్లు దేవుడే మేలులు చేసే ఆ దేవుడే కొన్నిసార్లు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు, శోధనలు ఆయన అనుమతిస్తాడు. అయితే అప్పుడు కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని చేత అనుమతించబడిన ప్రతి సమస్యను బట్టి, దేవుని చేత అనుమతించబడిన ప్రతి శోధన బట్టి ఖచ్చితంగా దేవునికి స్తుతి చెల్లించే వారముగా మనము ఉండాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేసినా మన జీవితంలో దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు అని మనం నమ్మాలి. మన జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు అని మనం నమ్మాలి. అంటే మన జీవితంలో అనుమతించిన మేలైనా, కీడైనా, నష్టమైన, లాభమైనా ఖచ్చితంగా వాటన్నిటికీ ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించడము మన pట్ల దేవుని చిత్తము. నా దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే మనం అలాంటి స్వభావం కలిగి మనము జీవిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. మనము మన జీవితంలో దేవుడు చేసిన దాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యకలాపాలను బట్టి మనము దేవునికి
కృతజ్ఞతా బుద్ధి కలిగి మనం జీవిస్తున్నామా? కృతజ్ఞత మనసు మనం కలిగి మనం జీవిస్తున్నామా? ఈ రోజుల్లో చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును మర్చిపోయేవారే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఈ ప్రార్థన దేనికి మీ ప్రార్థన? దేవుడు దైవజన్య కుటుంబంలో ఒక మేలు చేశాడు. దేవుడు దైవజన్య కుటుంబంలో ఒక మేలు చేశాడు కాబట్టి ఆ మేలును బట్టి మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఏ మేలైనా, అది ఎలాంటి మేలైనా మర్చిపోకూడదు. మరచిపోకుండా ఖచ్చితంగా ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ అలా చెల్లించని వారం అయితే ఖచ్చితంగా మనము దేవుని విషయమై కృతజ్ఞత లేని వారముగా ఉంటాము. మనము కృతజ్ఞత లేని వారం అయితే దేవుని చిత్తంలో లేము అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుని చిత్తంలో మనము లేకపోతే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నుంచి మనము విడబడతామని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. హల్లెలూయా. మానవుడి పట్ల దేవునికి ఉండే అనేక చిత్తాలలో ఒక శ్రేష్టమైన చిత్తం, ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలో మానవుడు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడము మరచిపోకూడదు. అది దేవుని చిత్తం. అది యేసుక్రీస్తు ప్రభువే స్పష్టంగా మాట్లాడిన మాట, ఇదిగో పరలోకంలో జరుగుతున్న ఆ చిత్తము భూమి మీద జరగాలి. పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము నీ కుటుంబంలో జరగాలి. పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము నీ ఇంటిలో జరగాలి. పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము నీ ఆధ్యాత్మిక జీవితంలో జరగాలి. పరలోకంలో జరుగుతున్న దేవుని చిత్తము నీ ఇంటిలో జరగాలి, నీ పిల్లల జీవితంలో జరగాలి, నీ జీవితంలో జరగాలి. అది ఏంటి? ఏం జరుగుతుంది పరలోకంలో? చదువుకున్నాం మనం. కేవలము దేవదూతలు, కెరూబులు, శరాబులు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని మంచిని, మేలును, దేవుడు చేసిన కార్యాన్ని, దేవుని పట్ల ఉన్న ఆ మంచి స్వభావాన్ని సమస్తము వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ఆ చిత్తమే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబంలో నెరవేర్చబడాలి, జరగాలి. నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ అది నెరవేర్చబడకపోతే మనం ఖచ్చితంగా దేవుని చిత్తంలో లేము. ఈరోజు దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చూపిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసిన మంచి క్రియలను బట్టి అనేక మంది దేవుని బిడ్డలారా కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారే కానీ దేవుడు చేసిన మేళ్ళకి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ. 10 రూపాయలు సాయం చేస్తే ఏమంటాం మనం? ఒక 100 రూపాయలు సాయం చేస్తే ఏమంటాం మనం? థ్యాంక్స్ రా అబ్బాయి, నీ మేలు జీవితంలో మర్చిపోలేమంట. ఎవడైనా ఆపత్కాలంలో, మన ఆపత్కాలంలో కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక చిన్న సహాయం చేస్తే మనకు వచ్చే మాట, నీ మేలు జీవితంలో మర్చిపోలేను అబ్బా అంటాం. నువ్వు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేం. నేను అంటాను, మనుషులు చేసే చిన్న కొద్దిపాటి మేలులే మనం జీవితంలో మర్చిపోకపోతే దేవుడు చేసిన మేలును బట్టి మనం ఎంతగా దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించగలగాలి. హల్లెలూయా. చేతులెత్తి నా మాటలు అర్థమవుతున్నాయా? మనుషులు ఏదైనా చిన్న సహాయం చేస్తేనే మనం ఖచ్చితంగా వారికి థ్యాంక్స్ చెప్తాం. మరి దేవుడు నీ కుటుంబంలోనే మేలు చేశాడు కదా, దేవుడు నీ పిల్లల జీవితంలోనే మేలు చేశాడు కదా, దేవుడు నీ భర్త విషయమే మేలు చేశాడు కదా, దేవుడు నీ భార్య విషయమే మేలు చేశాడు కదా, దేవుడు నీ పిల్లల విషయమే మేలు చేశాడు కదా, దేవుడు నీ ఇంటి విషయంలో మేలు చేశాడు కదా. కాబట్టి దేవుడు చేసిన ఆ మేలులకి నీవు ఏమైనా దేవునికి స్తుతి, నీవు ఏమైనా దేవునికి ఆ కృతజ్ఞత, బుద్ధి, ఆ మనస్సు మనం కలిగి మనం ఉన్నామా? బైబిల్ ఒక ఘోరమైన మాట ఉంది. 2వ తిమోతి తీయండి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ప్రైజ్ ది లార్డ్. అంత్య దినాలలో, అంత్యకాలంలో మనుషుల గుణం, మనుషుల బుద్ధి, మనుషుల స్వభావం, మనుషుల అలవాట్లు, మనుషుల విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో దైవజనుడు తెలియపరుస్తున్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఖచ్చితంగా ఇవి అంత్య దినాలే, ఇవి కదా, అంత్య దినాలే. ఈ అంత్య దినాల్లో అంట అపాయకరమైన కాలములు వస్తాయి. ఏంటి అపాయకరమైన కాలములు? మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారు,
బింకములాడువారు, అబద్ధికులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, లోబడని వారు, దేవుని మాట వినని వారు, భక్తి చేస్తూ భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వారు, వీటన్నిటితో కలిపి కృతజ్ఞత లేని వారు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. కాబట్టి మనుషులు స్వార్థపరులుగాను, బింకంలాడు వారుగాను, అబద్ధికులుగాను మారిపోతారు. దూషకులుగాను, తల్లిదండ్రులకు అవిధేయులుగాను మారిపోతారు. వీటితో పాటు కృతజ్ఞత లేని వారి కూడా ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, ఒకసారి మన మనస్సాక్షి మన మీద ఎన్నోసార్లు నేరాపం చేసి ఉండొచ్చు. మన మనస్సాక్షి ఎన్నోసార్లు మనతో మాట్లాడి ఉండొచ్చు కూడా. దేవుడు ఎన్నోసార్లు మనకు చేసిన మేళ్ళ విషయమై మనము కృతజ్ఞత లేని మనుషులుగా, దేవుణ్ణి కొనియాడలేని స్వభావం గల వారిగా ఎన్నోసార్లు దేవుని విషయాల్లో మనం తప్పిపోయి ఉంటాము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ అంత్య దినాల్లో భయంకరమైన మనుషులు వస్తారు, స్వార్థపరులు వస్తారు, బింకంలాడేవారు వస్తారు, అబద్ధికులు వస్తారు, దూషకులు వస్తారు, అవిధేయులు వస్తారు. పైకి భక్తి చేస్తారు, కానీ భక్తులని శక్తిని ఆశ్రయించారు. అంత మాత్రం కాదు, కృతజ్ఞత కూడా ఉండదు అంత్య దినాల్లో. చాలామందికి దేవుడు చేసిన మేళ్ళ విషయమై ఉండదు కృతజ్ఞత. దేవుడు చూపిన కార్యకలాపాల విషయమై ఉండదు కృతజ్ఞత. దేవుడు చేసిన మంచి విషయమై, దేవుడు చేసిన ఉపకారాల విషయమై ఉండదు కృతజ్ఞత. చాలామంది కృతజ్ఞత హీనులుగా మారిపోతుంటారు. కాబట్టి మీరు అలాగుండక దేవుడు చేసిన ప్రతి విషయంలో, దేవుడు చూపిన ప్రతి సత్కార్యంలో, దేవుడు జరిగించిన ప్రతి మేలులో కృతజ్ఞత కలిగి మనము జీవించుదుముగాక. హల్లెలూయా. పాట మాత్రం భలే వాడతాం మనం. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరచుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నిజంగా పాట బలవాడతాం మనము. ఆయన చేసిన ఉపకారాల్లో బిడ్డలారా, ఎన్ని ఉపకారాలు మనం మర్చిపోయి ఉంటామో కదా, ఎన్ని ఉపకారాలు మనము మర్చిపోయి ఉంటామో. ఒక ఘోరమైన దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఇంచుమించు 10 అద్భుత కార్యాలు దేవుడు వారి కోసం చేస్తే వారు దేవుణ్ణి మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించు క్రియలో జరిగించిన తమ దేవుడైన యెహోవాను వారు మరచిపోయిరి అని బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఇజ్రాయేలు లాగా ఆ కృతజ్ఞత లేనివారు, ఇజ్రాయేలు వలె దౌర్భాగ్యమైన మనుషులు ఇంకెవరు లేరు. ఇజ్రాయేలు చరిత్ర చదువుతుంటే దేవుడు వారి కోసం చేసిన మేలులు, కార్యాలు అంతా ఇంత కాదు. దేవుడు వారి మీద చూపించిన ప్రేమ అంతా ఇంత కాదు. దేవుడు వారి విషయమై జరిగించిన యుద్ధాలు మామూలు యుద్ధాలు కాదు. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు మామూలు ఉద్దేశాలు కాదు. ఐగుప్తులో అద్భుతాలు చేసి ప్రజలను విడిపిస్తాడు. సముద్రాన్ని చీల్చి ప్రజల్ని అద్దరికి చేరుస్తాడు. అద్భుతాలు చేసినా ప్రజలు దేవుణ్ణి మర్చిపోతారు. సముద్రాన్ని చీల్చినా ప్రజలు దేవుణ్ణి మర్చిపోయి సనుగుతారు. ఏమండి? అరణ్యంలో దేవుడు వారికి దాహం అంటే బండను చీల్చినా వారు దేవుణ్ణి మర్చిపోతారు. ఆకలేస్తుంది అంటే మన్నాను కురిపించినా వారు దేవునికి కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఇంకా మాకు మాంసం కావాలంటే సముద్రంలోంచి పూరేలు రప్పించినా ఆ ప్రజలు మారరు. అరే, మా కోసం దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు, మా కోసం దేవుడు ఇలా గొప్ప కార్యాలు జరిగించాడు, ఇదిగో మా కోసం సముద్రాలు చీల్చాడు, మా కోసం ఐగుప్తులు అనేక మేలు జరిగించాడు, మా కోసం ఆహారం కురిపించాడు, మా కోసం బండను చీల్చాడు, మా కోసము ఆయన తోడుగా ఉన్నాడు అని ప్రజలకి, ఇజ్రాయేళ్ళకి ఆ కృతజ్ఞత అనేది ఏమి లేదు బిడ్డలారా. అది లేకపోగా ఎప్పుడు దేవుణ్ణి దైవజన్ని సనిగి సంహారకుని చేత నశించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు దేవుణ్ణి దైవజన్ని సనిగి సంహారకుని చేత నశించిరి. అరణ్యంలో వారి శవములు రాలిపోయాను. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి కాబట్టి అరణ్యంలో వారు రాలిపోయిరి.
రాలిపోయిరి. అరణ్యంలో వారు ఆకుల వలె రాలిపోయారు. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి వాళ్ళు ఉపకారం చెల్లించాలి. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి బిడ్డలారా వారు ఏ స్తుతి దేవునికి చెల్లించాలి. స్తుతించమని దేవుడు కోరుకుంటే స్తుతికి బదులుగా ఆ ప్రజలు దేవుణ్ణి సనిగారు, దైవజన్ని సనిగారు, దైవజన్ని సనిగారు. ఈ రోజుల్లో కూడా ప్రజలకు ఎన్ని మేలు చేస్తున్నా బిడ్డలారా వారి నోట సనుగుడే కానీ సంతోషకర మాట ఒకటి రాదు. దేవుడు ఎన్ని మేలు చేసినా ప్రజల నోట సనుగుడే కానీ సంతోషకరమైన ఆరాధన, స్తుతి ఆరాధన చాలామందికి ఉండదు, చాలామందికి రాదు. నేనేమంటానంటే ఈ కృతజ్ఞత స్తుతి కూడిక సందర్భంగా మన దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి మేలుని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి స్తుతి మన దేవునికి మనము చెల్లించుదుముగాక. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో ఉండేవాడే నిరంతరం నిలుస్తాడని వాక్యం చెప్తా ఉంది. దేవుని చిత్తంలో ఉండేవారే నిరంతరము, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తంలో ఉండేవాడు నిరంతరము. మరి ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఏంటి? మన దేవుడు మన మీద చూపిన ప్రేమకు, మన దేవుడు మన మీద చూపించిన ఆ కృపకి, మన దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, మన దేవుడు మన విషయమై చూపిన మేలుని బట్టి మరచిపోకుండా కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించే వారిగా ఉండటమే అది మన పట్ల దేవుని చిత్తము. అది మనందరి పట్ల జరగాలని సాక్షాత్తు దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకంలో జరుగుతున్న ఆ చిత్తమే భూమి మీద కూడా జరగాలి, ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి, ప్రతి ఒక్కరి బ్రతుకులో జరగాలి. అది దేవుని చిత్తం. అది ఒకవేళ ఆ దేవుని చిత్తంలో లేకపోతే తప్పిపోతావు, దేవుని చిత్తంలో లేకపోతే విడబడతావు, దేవుని చిత్తంలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక దిన దేవునికి దురస్తులుగానే మారిపోతావు. మనం పొరపాటును కూడా ఇజ్రాయేల్ వలె ఉండకుండా ఉందుముగాక. పొరపాటును కూడా ఇజ్రాయేల్ వలె బిడ్డలారా అలాంటి మనసు మన జీవితంలో మనకు ఉండకూడదు. నిజంగా వాళ్ళకు చేసిన కార్యాలు ఇంకొకరు కానీ చేసింటే సాగిలపడేవారు, దేవుని దగ్గర సాగిలపడేవారు. బండను చేసిన కూడా ప్రభు మీద విశ్వాసం లేదు వారికి. ఆకాశాన్ని తెరచి దేవదూతలు బుధించి ఆహారం కుమ్మరించిన కూడా ప్రభు మీద వారికి విశ్వాసం లేదు. ఏమండి, ఆ మాంసం కావాలంటే సముద్రంలో పూరేళ్ళు ఉంటాయా? చేపలు ఉంటాయి, పూరేళ్ళు ఉండవు. కానీ వారికి మాంసం కావాలంటే దేవుడు సముద్రంలోంచి పూరేళ్ళు రప్పిస్తే కూడా వారికి దేవుని మీద విశ్వాసం లేనే లేదు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో భయంకరమైన శ్రమలు, అరణ్య యాత్రలో దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయనే తోడుగా ఉన్నాడు. వెంబడించిన బండగా ఆయనే తోడుగా ఉన్నాడు. ఎంత చేసినా ఏం చేసినా కొంచెం కూడా వారికి మనసాక్షి లేదు, కొంచెం కూడా వారికి విశ్వాసం లేదు. దేవుడు చేసిన మేలును బట్టి బిడ్డరా వారు సనిగారే కానీ, దూషించారే కానీ, ఇంకా సనుక్కున్నారే కానీ దేవుని విషయమై వారు ఆ స్తుతి ప్రేమ కనపరచలేదు. మనం అలా ఉండకుండా మన జీవితంలో మనకు తెలుసు, మన మనసాక్షి తెలుసు, నీ అంతరంగాన్ని తెలుసు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో. నీ అంతరంగాన్ని తెలుసు నీ జీవితంలో ఏం చేశాడో. నీకు తెలుసు, నీ మనసు తెలుసు దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడో. నీకు తెలుసు దేవుడు నీ విషయమై ఎలాంటి మంచి క్రియలు నీ జీవితంలో జరిగిస్తున్నాడో నీకు తెలుసు. కానీ అవన్నీ మనం మడుచుకో. ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఇంకా 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 సనుగుడే కానీ దేవుని విషయమై ఆ కృతజ్ఞత బుద్ధి చాలా కొద్ది మందికే ఉంటుంది. అలాంటి వారే దేవుని చిత్తంలో ఉన్నవారు. హల్లెలూయా. కాబట్టి మనం అందరము దేవుని చిత్తంలో మనము ఉందుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తా చూడండి. యేసు ప్రభు యెరూషలేము మార్గంలో వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వస్తారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి వినాల జాగ్రత్తగా, అమ్మా మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరచుకోండి అని చెప్తాడు ప్రభు. వారు వెళుతూ ఉంటారు. ఆ మార్గ మధ్యంలోనే 10 మంది స్వస్థపరచబడతారు, 10 మంది బాగుపరచబడతారు,
10 మంది కుష్టు నుండి స్వస్థపరచబడతారు. అయితే ఆ 10 మందిలో ఒకడు మాత్రము మరలా పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి బిగ్గరగా కేక వేసి గట్టిగా దేవుణ్ణి మహింపరుస్తూ, బిగ్గరగా దేవుని మహింపరుస్తూ, బైబిల్ రాయబడింది, వాడు బిగ్గరగా గట్టిగా దేవుణ్ణి మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించను అని రాయబడింది. అయ్యా, నా జీవితంలో ఈ మేలు చేశావు, ఈ కుష్టును తొలగించావు, ఈ సమస్యను తొలగించావు, ఈ బాధను తీర్చావు, ఇదిగో ఈ కష్టాన్ని తొలగించావు, ఈ శ్రమను నాలో నుండి తీసావు, ఈ నింద నాలో నుంచి తొలగించావు. కాబట్టి అయ్యా నీకు మహిమ, ప్రభువా నీవే గొప్ప దేవుడవు, నీకు స్తుతి, నీకు మహిమ కలుగును గాక అని వాడు దేవుణ్ణి గట్టిగా మహిమపరుస్తున్నాడు, గట్టిగా ఆరాధిస్తున్నారు. ప్రభు ఏమంటాడంటే 10 మంది కదా మీరు బాగుపరచబడ్డారు, మరి నువ్వు ఒక్కడివే వచ్చావే, ఆ 9 మంది ఎక్కడ? మేలు చేసి స్తుతి చెల్లించకుండా ఉన్న ఆ 9 మంది ఎక్కడ? స్వస్థత పొందుకొని ఇదిగో మహిమపరచకుండా ఉన్న ఆ 9 మంది ఎక్కడా అని ప్రభు వాడిని ప్రశ్నిస్తున్నాడు. మీరు గమనించిన దేవుని బిడ్డారా, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడితో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆ 9 మంది ఎక్కడా? వారు కూడా మేలుపరచబడ్డారు కదా, వారు కూడా దీవించబడ్డారు కదా, వారు కూడా స్వస్థపరచబడ్డారు కదా, వారు కూడా దీవించబడ్డారు, మేలు పొందుకున్నారు, స్వస్థపరచబడ్డారు, వారికి కూడా కార్యం చేశాను కదా, మరి వారు ఎక్కడా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, వారెక్కడా? ఈరోజు దైవజన కుటుంబంలోనే దేవుడు కార్యం చేశాడా? అనుదినం అనుక్షణం మన జీవితంలో దేవుడు కార్యం చేయట్లేదా? మన కుటుంబాల్లో మన దేవుడు మేలు చేయటం లేదా? మన కుటుంబాల్లో మన దేవుడు సత్కార్యములు జరిగించడం లేదా? మన పట్ల మన దేవుడు తన ప్రేమను కనపరచడం లేదా? మరి మనము ఆ కృతజ్ఞత దేవునికి మనం చెల్లిస్తున్నామా? ఆ 9 మంది ఎక్కడా? ఈరోజు దేవుని ద్వారా మేలు పొందుకొని, దేవుని ద్వారా మేలు అనుభవిస్తూ, దేవుని ద్వారా ఎన్నో కార్యములు చూస్తూ బిడ్డరా, కప్పను మింగిన పాములో కొంతమంది ఉంటారు, సైలెంట్గా ఉంటారు. దేవుడు ఏం చేసినా అట్లీస్ట్ కనీసం దైవజనుడు కూడా చెప్పుకోరు కొంతమంది. అయ్యా పాస్టర్ గారు, సార్ ఇదిగో మా జీవితంలో దేవుడు మాకు ఈ మేలు చేశాడు అని కొంతమంది దైవజనులు చెప్పుకోరు. అట్లా దేవునితో చెప్పుకోరు, అట్లీస్ట్ దైవజనులతో కూడా షేర్ చేసుకోరు చాలామంది ఈ దినాల్లో. ఎందుకంటే ఆ కృతజ్ఞత లేనివారు, ఆ కృతజ్ఞత బుద్ధి లేనివారు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు ఇవి. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన కాలంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారంట. ఆ కృతజ్ఞత లేని వారు ఎక్కువగా ఉంటారు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరిచింది బిడ్డలారా. నేనేమంటానంటే అలాంటి లిస్టులో మనం ఉండకుండా మన దేవునికి ఎల్ల వేళలో మనము కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 9 మంది ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడా? మేలు పొందుకున్నవారు ఆ 9 మంది ఎక్కడా? స్వస్థపరిచిన వారు ఎక్కడ 9 మంది? దేవుడే ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా నీ ఆత్మీయ జీవితంలో, నీ దైనందిక జీవితంలో దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని మేలు అనుభవిస్తూ ఒకవేళ ఆ కృతజ్ఞత ఏ రకంగా సరే ఆ కృతజ్ఞత బుద్ధి స్తుతి చెల్లించని ఒకవేళ స్వభావం నీలో ఉంటే దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, మేలు పొందుకున్నవారు ఎక్కడా? మేలు అనుభవిస్తూ కూడా కార్యం చూస్తూ కూడా దేవుని స్తుతించని వారు ఎక్కడా? నాకు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి మిమ్మును మీరు యాజకునికి కనపరచుకోండి అని ప్రభు వారితో చెప్తాడు. యేసుప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు వారితోనా? బిడ్డలారా, యేసుప్రభు ఎందుకు ఆ మాట చెప్పాడు? వారు వెళుతున్నారు, ఖచ్చితంగా మార్గ మధ్యలో వారు స్వస్థపరచబడతారు. అయితే వీరేం చేయాలి? యాజకునికి వెళ్ళి వారిని వారు తమ్మును తాము కనపరచుకోవాలి. పాత నిబంధన కాలంలో వినాలమ్మా, పాత నిబంధన కాలంలో దేవుడు చేసిన చిన్న మేలైనా, దేవుడు చేసిన చిన్న కార్యమైనా వాటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, బిడ్డ దైవసేవకుని దగ్గరికి వెళ్ళి, అంటే యాజకుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు మా పట్ల ఈ మేలు చేశాడు అని కృతజ్ఞత అర్పణ చెల్లించడము పాత నిబంధన కాలంలో ఉన్న కట్టడ. ఏంటంట? మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి అని ప్రభు ఎందుకు చెప్పాడంటే, పాత నిబంధన కాలంలో దేవుడు మేలు చేస్తే, దేవుడు ఏదైనా కార్యం చేస్తే దానికి ప్రతిగా కృతజ్ఞతార్పణ తీసుకొని ప్రజలు
యాజకుని దగ్గరికి వెళ్ళి వారిని వారు కనపరుచుకొని, ఇదిగో దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, దేవుడు మాకు ఈ మేలు చేశాడు, ఇదిగో దేవుడు చేసినందుకు అయ్యా దైవజనుడా యాజకుడా ఇదిగో ఈ అర్పణ అని మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు కానుక అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. అది కృతజ్ఞతా స్తుతి, అది కృతజ్ఞత అర్పణ. అందుకే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరచుకోండి. ఎందుకు కనపరచుకోవాలి? మోషే ధర్మశాస్త్ర ప్రకారము మీరు మేలు పొందిన తర్వాత, మీరు మేలు అనుభవించిన తర్వాత ఖచ్చితంగా మీరు కృతజ్ఞత అర్పణ మీరు చెల్లించాలి. కాబట్టి మీరు కనపరచుకోండి అని యేసు ప్రభు ఆ 10 మందితో చెప్తాడు. దేవుని బిడ్డరా, మనము బాగా అలా బైబిల్ని మనం తిరిగేస్తే మీరు గమనించండి, ఇశ్రాయేళ్ల జీవితాలలో మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో, మన పూర్వీకుల పితరుల జీవితాలలో దేవుడు ఏదైనా చిన్న మేలు చేసినా, ఏదైనా చిన్న మంచి జరిగించినా దేవుడు చేసిన దాన్ని బట్టి వారు దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. ఏమర్పించాలి? కృతజ్ఞత అర్పణ ఖచ్చితంగా వారు చెల్లించాలి. కొంతమంది వారి స్థాయిని బట్టి మేకపిల్లని కానీ, వారి స్థాయిని బట్టి గొర్రెపిల్లని కానీ ఖచ్చితంగా యాజకుడికి అర్పించాలి. యాజకుడితో చెప్పాలి, ఇదిగో దేవుడు మాకు ఈ మేలు చేశాడు, అయ్యా యాజకుడా బోధకుడా మాకు దేవుడి కార్యం చేశాడు అని చెప్పి యాజకునికి మీరు లేకపోతే వారు ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణ చెల్లించాలి, కృతజ్ఞత అర్పణ అర్పించాలి. వారి స్థాయిని బట్టి కొంతమంది గొర్రెపిల్లను, కొంతమంది మేకపిల్లను అలా అర్పించేవారు. అది పాత నిబంధన కాలంలో జరిగిన మోషే నియమించిన ధర్మశాస్త్రం. అలా చేసేవారు ఆ రోజుల్లో ప్రజలు. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినాన యెరూషలేము తీసుకెళ్తారు యోసేపు మరియమ్మలు. అక్కడ యాజకుని కనపరుచుకొని, మీకు గుర్తుందా, మీకు ఐడియా ఉందా? యాజకుని కనపరుచుకొని యోసేపు మరియమ్మలు ఏం చేస్తారు? పావురపు గువ్వలు యాజకునికి అక్కడ అర్పిస్తారు. దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన ప్రేమను బట్టి, యోసేపు మరియమ్మల జీవితాల్లో దేవుడు చూపిన ఆ మేలును బట్టి కృతజ్ఞతార్పణగా వారి స్థాయి అది. వారు చాలా పేదవారు కాబట్టి గొర్రెపిల్ల మేకపిల్ల చెల్లించలేనంత సమృద్ధి వారి దగ్గర లేదు. వారి పేదవారు కాబట్టి వారి స్థాయిని బట్టి 2 గువ్వలు తీసుకొని వచ్చి యాజకునికి వారు అర్పించారు. ఈ లేఖన భాగాలన్నీ మనకేం తెలియపరుస్తున్నాయి? దేవుడు చేసిన మేళ్ళకి మనము కృతజ్ఞతార్పణలు మనము చెల్లించాలి. హల్లెలూయా. మీరు అంటారేమో, పాస్టర్ గారు అది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అని. ధర్మశాస్త్రం నెరవేర్చబడింది కానీ కొట్టివేయబడలా పొరపాటును కూడా. ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఉంటే కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని మీరు దేవుడు చేసిన మీ మేలును బట్టి, దేవుడు చూపిన కార్యం బట్టి యాజకుని దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పి అక్కడ ఏం చేయాలి? అర్పించండి అని యేసు ప్రభు చెప్పేవాడు కాదు బిడ్డలారా. కాబట్టి దేవుడు చేసిన దాన్ని బట్టి అర్పించడము చాలా 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 ముఖ్యము. బైబిల్ లేఖనాలు బాగా మనకు తెలియపరుస్తున్నాయి. మనము వస్తాం ఆదివారం సాక్ష్యం చెప్పడానికి బిడ్డరా, బైబిల్ చదవడం ఊపుకుంటా వస్తాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇచ్చి, దైవజనుడా మా జీవితంలో దేవుడి మేలు చేశాడు, ఇదిగో కృతజ్ఞత అర్పణ, ఎప్పుడేం చేశారా? మనలో మన మాట ఎప్పుడేం చేశారా? ఆదివారం సాక్ష్యం చెప్తారా? సమయ సందర్భం అనుకున్నప్పుడు సాక్ష్యం చెప్తాము ఎప్పుడైనా మనము, మా దేవుడు మా జీవితంలో మేలు చేశాడని. అలా దేవుడు మేలు చేసినప్పుడు దైవజనుడా యాజకుడా ఇదిగో మా దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడు, కృతజ్ఞత అర్పణ. అది కట్టడానికి, అది నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, బైబిల్లో లిఖించబడిన మాటలు అవి. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారము కానుక సమర్పించి సాక్ష్యం ఇవ్వాలి. మనం వస్తాం బైబిల్ చదవబట్టుకొని ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా 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 ఏమనంటే ఏదో ఒక చిన్న, నేనేమంటానంటే దేవుడు చేసిన ఏ మేలు కూడా నీ జీవితంలో మర్చిపోకుండా దానికి తగిన అర్పణ నీవు చెల్లించదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, జలప్రళయంలో నోవాహును దేవుడు తప్పించిన తర్వాత తన కుటుంబంతో కలిసి పవిత్రమైన పక్షులన్నీ జంతువులన్నీ తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పిస్తారండి. దేవునికి బలి అర్పిస్తారు, దేవునికి అర్పణ అర్పిస్తారు.
ఎందుకని? దేవుడు తప్పించాడు, కాపాడాడు. ప్రభువా ఈ నెలంతా కాపాడావు, ప్రభువా ఈ వారమంతా కాపాడావు, అయ్యా ఈ జనమంతా కాపాడావు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఎక్కడికి వెళుతుంటాం, ఏ ప్రమాదం లేకుండా, ఎలాంటి అనారోగ్యం రాకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి సాతాను శోధన అన్ని రకాలుగా శోధించినా ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయి దాడి మా మీద కనపరచకుండా నీవు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు. కాబట్టి ప్రభువా ఇదిగో నీకు స్తుతి అర్పణ. లేరు అలాంటోళ్ళు ఎక్కడా లేరు. కానీ నీవు చేసిన ఉపకారములకు నేనేమి వద్దులే బ్రదరు, అది పాడాల్సిన పాటే కాదు అసలు, జస్ట్ ఎగ్జాంపుల్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి, ఆ తర్వాత ఏంటి? తర్వాత ఏంటమ్మా? వేలాది, తర్వాత వేలాది దూడలనా, వేలాది పొట్టేలునా. అంటే దేవుడు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించాలయ్యా? వేలాది దూడలు, ఏడాది. నిజంగా ఆ పాటకి మనకు సంబంధం ఉందా అసలు? ఆ పాటకి మనకి ఏమైనా సంబంధం ఉందా అసలు? బిడ్డలారా, ఈ రోజులు ఎలాంటి వాళ్ళు అంటే ప్రజలు 100 రూపాయలు కానికిచ్చి 100 సార్లు ఆలోచిస్తారు. నిజంగా నా మాటలు అబద్ధాలు కాదు. 100 రూపాయలు కానికిచ్చి 100 సార్లు ఆలోచిస్తారు ప్రజలు ఈ రోజుల్లో. ఏమండి, ఏదేదో చేస్తాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏదేదో ఖర్చు పెట్టేస్తాం. కానీ దేవునికి, దేవుడు చేసిన మేళ్ళకి, దేవుడు జరిగించిన కార్యములకి దేవునికి అర్పణ అర్పించాలి. దేవుడు చూపిన ప్రేమకి ఇదిగో ఈ వారమంతా దేవుడు కాపాడాడు. ఇదిగో దైవజనుడా ఈ నెలంతా దేవుడు కాపాడాడు మమ్మల్ని, ఈ నెలంతా దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఇదిగో మా అర్పణ. మన భక్తి పాటకు మాత్రమే అంకితం కాకూడదు, మన భక్తి బ్రతుకులో కూడా మనం చూపించదుమగాక. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళకంట వేలాది దూడలు, ఏడాది పొట్టేలు, ఓయమ్మ ఇంకా ఉంది ఏదో వేలాది నదులంతా నీకిచ్చిన దశమాంక రెడ్డి ఎండ మసాలా వద్దులే. ఈ విస్తారమైన తైలము, దూడలు, పొట్టెలు ఏం చేసుకోవాలి మేము? దేవుడు చేసిన మేలును బట్టి ఇదిగో ఈ నెలంతా దేవుడు మమ్మల్ని కాపాడాడు. సాక్ష్యం ఇచ్చి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకొని మీ కృతజ్ఞతార్పణ యాజకునికి ఇస్తే అది మీరు దేవుని విషయమై కృతజ్ఞతాస్తుతి చెల్లించిన వారిగా ఉంటారు. అది దేవుని చిత్తము. దట్ ఈస్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తము, అది దేవుని ఉద్దేశం. నా దేవుని బిడ్డలారా, అలాంటి వారుగా మనం ఉండాలని మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా సమయం ఆసన్నమైపోతుంది. ఇంకొక 10 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. ఇంకొక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. సరే, చిన్న పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. అసమానుడవు నీవని, నీతో సమానులెవ్వరు లేరని, అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. స్తోత్రం. అసమానుడవు నీవని, నీతో సమానులెవ్వరు లేరని, అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. అసాధ్యుడవు నీవని, నీకసాధ్యమైనది లేదని, అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. సర్వలోక సామ్రాజ్య పరిపాలక మహారాజా దివ్య తేజ నా యేసయ్యా, సర్వలోక సామ్రాజ్య పరిపాలక మహారాజా దివ్య తేజ నా యేసయ్యా, అసమానుడవు నీవని, నీతో సమానులెవ్వరు లేరని, అనుక్షణము
ప్రైజ్ ది లార్డ్. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు యాత్రలో ముందుండి నడచితివి. స్తోత్రం. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు యాత్రలో ముందుండి నడచితివి. ఎర్ర సంద్రము చీల్చి ఎరికో గోడలు కూల్చి యోర్దాను దాటించితివి. ఎర్ర సంద్రము చీల్చి ఎరికో గోడలు కూల్చి యోర్దాను దాటించితివి. కానాను చేర్చితివి, వాగ్దానం నెరవేర్చితివి. కానాను చేర్చితివి, వాగ్దానం నెరవేర్చితివి. అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీతో సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీతో సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా. అసమానుడవు నీవని, నీతో సమానులెవ్వరు లేరని అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. అసాధ్యుడవు నీవని, నీకు అసాధ్యమైనది లేదని అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. ఆమేన్. భూమిని తల క్రిందులు చేసి వీరులను లేపితివి. నీ వాక్యం ప్రకటించి నీ మహిమను చూపించిరి. భూమిని తల క్రిందులు చేసి వీరులను లేపితివి. నీ వాక్యం ప్రకటించి నీ మహిమను చూపించిరి. చెరసాలలో వేసిన సంపాలకు పోసిన నీ కొరకే జీవించిరి. చెరసాలలో వేసిన రంపాలకు పోసిన నీ కొరకే జీవించిరి. చరిత్రను సృష్టించిరి, మమ్మును పురికొల్పిరి. చరిత్రను సృష్టించిరి, మమ్మును పురికొల్పిరి. అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీ సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా.
సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా, నీకు సాధ్యమైనది లేదు యేసయ్యా, నీతో సమానులెవ్వరు లేనే లేరు యేసయ్యా, 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 అసమానుడవు నీవని, నీకు సమానులెవ్వరు లేరని అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. అసాధ్యుడవు నీవని, నీకు అసాధ్యమైనది లేదని అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. సర్వలోక సామ్రాజ్య పరిపాలక మహారాజా దివ్యతేజ నా యేసయ్యా, సర్వలోక సామ్రాజ్య పరిపాలక మహారాజా దివ్యతేజ నా యేసయ్యా, 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 అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును, అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును, అనుక్షణము ఆరాధింతును యేసయ్యా, అనుక్షణము ఆరాధింతును. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత అర్పణ, కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత స్తుతి మనము చెల్లించే వారముగా ఉందుము గాక. ప్రైజ్ ద లార్డ్. ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. కాబట్టి మీలో ఏ ఒక్కరైనా దేవుడు మా జీవితంలో ఈ మేలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చిన ప్రతిసారి నిన్ను నీవు యాజకునికి కనపరుచుకొని కృతజ్ఞత అర్పణ చెల్లించి నీవు సాక్ష్యం ఇస్తే, దేవుని మహిమపరిస్తే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. ఈలాగు చేయటం ఈ విషయమై దేవుని చిత్తము. మనము దేవుని చిత్తంలో ఉండాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇంకా రెండు మాటలు మాట్లాడి నేను ముగిచేస్తాను. నేను బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, దయ్యాల చేత పట్టి పీడించబడిన స్త్రీ, జీవితాన్ని పాడు చేసుకున్న స్త్రీ, బ్రతుకుని విచ్ఛిన్నం చేసుకున్న స్త్రీ, దేవునికి భయంకరంగా వ్యతిరేకంగా తిరుగుబాటుగా జీవించిన స్త్రీ. ఇలాంటి ఒక భయంకరమైన స్త్రీ దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని దగ్గరకు వచ్చింది, దేవుణ్ణి ఆనుకుంది, దేవుని మీద ఆధారపడింది, తన పాపం విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపడింది, తన పాపం విషయమై దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టింది. ఎప్పుడైతే దేవుని ఆ స్త్రీ ఆశ్రయించిందో, ఆధారపడిందో, దేవుని దగ్గరకు వచ్చిందో, ఆనుకుందో, వెంటనే ఆ క్షణం నుంచే ఆ స్త్రీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆ స్త్రీని దేవుడు మహిమకరంగా ఒక సాక్షిగా దేవుడు మార్చేశాడు. ఇంకా ఆ స్త్రీ ఏం చేస్తుంది? తను దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, పట్టబడిన తర్వాత, దేవుడు తన జీవితాన్ని బాగు చేసి, తన పాపాన్ని కడిగి, తన జీవితాన్ని కడిగి శుద్ధి చేసి, దీవెనకరమైన ఆశీర్వాదకరమైన పాత్రగా, స్త్రీగా దేవుడు ఆ స్త్రీని చేసిన తర్వాత ఇంకా దేవుని కొరకు నమ్మకంగా జీవించడం స్టార్ట్ చేసింది. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం స్టార్ట్ చేసింది. దేవుని బిడ్డలారా, కొంతకాలానికి యేసుక్రీస్తు ప్రభువును సిలువేస్తారు. సిలువేసిన తర్వాత సమాధిలో పాతి పెట్టబెడతారు. ఆ మూడవ రోజున ఏ స్త్రీ అయితే దేవుని ఆశ్రయించి తన జీవితాన్ని మార్చుకుందో, అదే స్త్రీ సమాధిలో పాతి పెట్టబడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ అందరికంటే ముందు వెళుతుంది.
అపోస్తులు చాలామంది ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, నతానీయేలు, బర్తలోమయ్య, చాలామంది ఉన్నారు. వీళ్ళెవ్వరూ యేసు ప్రభువుని సమాధి దగ్గర రాలేదు. ఈ స్త్రీ మాత్రమే మొట్టమొదటిగా పరిగెత్తుకుంటూ, మరి కొంతమంది స్త్రీలు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ సమాధి, ఖాళీ సమాధి, ఎవరు లేరు. ఆడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్న స్వరము ఆమెకి వినపడుతుంది. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మా బోధకుణ్ణి ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడైనా ఒకవేళ నీవేమైనా తీసుకెళ్ళావో చెప్పు, ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, నా బోధకుణ్ణి, నా రబ్బుణ్ణి నేను ఎత్తుకొని మోసుకొని వెళ్ళిపోతాను అంటుంది. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా బోధకుని తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ పెట్టారో చెబితే నేను ఎత్తుకొని వెళ్ళిపోతా, మోసుకొని వెళ్ళిపోతా అంటున్నావి. ఇంతకు ఆ స్వరం ఎవరో ఆమె గమనించలేదు. ఆ స్వరము సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు స్వరం. ఆయన తోటమాలి అనుకొని అయ్యా తోటమాలి అంటుంది. అదృశ్య రూపంలో ఉన్న యేసు ప్రభుని చూసి యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు, నీ బాధ ఏంటి, నీ దుఃఖం ఏంటి, సమస్య ఏంటి? అయ్యా మా బోధకుని తీసుకెళ్ళిపోయారు, ఎక్కడ ఉండాలో చెప్తే నేను ఎత్తుకొని వెళ్ళిపోతా, నేను మోసుకొని వెళ్ళిపోతా. ఆమె బాధ, ఆమె ఏడుపైన దుఃఖం అంతా ఏందంటే యేసు ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తు ప్రభువుని తన భుజాల మీద మోసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకని? ఆ యేసు ప్రభు ఆమె జీవితాన్ని మార్చాడు. ఆ యేసు ప్రభు ఆమె జీవితాన్ని బ్రతుకుని కడిగాడు. ఆ యేసు ప్రభు ఆమె జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చాడు. లోకంలో ఉన్నప్పుడు, లోక ఆశల జీవితంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, భయంకరమైన బ్రతుకులో ఉన్నా, భయంకరమైన దుర్మార్గమైన జీవితంలో ఉన్నా, అలాంటి ఒక చెడ్డ స్త్రీని, అలాంటి ఒక పనికిమాల స్త్రీని దేవుడు మార్చి, బ్రతుకు మార్చి, దీవించి ఒక శ్రేష్టమైన భక్తిపరులుగా దేవుడు మార్చాడు. కాబట్టి ఆ దేవుడు చేసిన ఆ మేలును బట్టి, దేవుడు చూపించిన ఆ ప్రేమను బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి ఆ దేవుణ్ణి నేను ఎత్తుకొని వెళ్ళిపోవాలి, నేను మోసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడ పెట్టారో చెప్పండి. వాస్తవానికి ఆ రోజుల్లో యూదులు ఇంచుమించు 6 అడుగుల పైమాటే. యూదులు ఇంచుమించు 6 అడుగుల పైమాటే. 6 అడుగులు ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభుని ఇవంటుంది, నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, మోసుకొని వెళ్ళిపోతాను. నీ ఏడుపేంటి, నీ దుఃఖం ఏంటి, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి? నా బోధకుడిని నేను మోసుకొని వెళ్ళాలి, నా బోధకుడిని ఎత్తుకొని వెళ్ళిపోతాను, నేను మోసుకొని వెళ్ళిపోతాను. ఎందుకు మోసుకొని వెళ్తావు, ఎందుకు ఎత్తుకెళ్తావు? నా బోధకుడు నా జీవితంలో అనేకమైన మేలు చేశాడు, నా కుటుంబాన్ని కట్టాడు, నా బ్రతుకుని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ బోధకుని నేను ఒక మాట చెప్తాను. మీరు ఏమనుకోనంటే, మీరు ఏమనుకున్న ఒక మాట చెప్తాను. నిజంగా దేవుని ద్వారా మేలు పొందిన వాడవు దానవు నీవైతే, నీవు ఖచ్చితంగా దేవుని మోస్తావు, నీవు ఖచ్చితంగా దేవుని భారాన్ని మోస్తావు, నువ్వు ఖచ్చితంగా దేవుని బాధ్యతను మోస్తావు, నువ్వు ఖచ్చితంగా దేవుని పరిచర్ను మోస్తావు, ఖచ్చితంగా దేవుని పని మోస్తావు. దేవుని భారాన్ని, దేవుని బాధ్యతను, దేవుడు నీ మీద ఉంచిన ఆ పనిని, దేవుని పరిచర్ను నువ్వు మోస్తావు. ఒకవేళ నీకు ఆ బుద్ధి లేకపోతే, ఆ కృతజ్ఞత నీకు లేకపోతే, దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపిన ప్రేమ నీకు గుర్తు రాకపోతే, నీకు మనసు లేకపోతే, నీకు ప్రేమ లేకపోతే, నువ్వు మర్చిపోతే, నువ్వు నిర్లక్ష్యపరులాలుగా ఉంటావు. ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళందరికీ దేవుని మీద ప్రేమ ఉంటుందా? దేవుని దగ్గరకు వచ్చే వారందరికీ దేవుని విషయమై ఆ భారము, ఆ బాధ్యత ఉంటుందా? యేసు ప్రభువును మోయడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువును మోయడం అంటే ఆయన భారాన్ని మోయడం. యేసు ప్రభువును మోయడం అంటే ఆయన మీద ఉంచబడిన బాధ్యతను మోయడం. యేసు ప్రభువును మోయడం అంటే ఆయన నియమించిన పనిని మోయడం, ఆయన అప్పగించిన పరిచర్ని మోయడం. ఇది మాకు అనవసరం లేనా, అది పాస్టర్లు చూసుకుంటారు, మాకేం పని? అది పాస్టర్లు చేసేది మా పని కాదు బిడ్డరా, పాస్టర్లు చేసే పని కాదు. దేవుని చేత మేలులు అనుభవించిన ప్రతి ఒక్కరూ చేసే పని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు, నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను బాగు చేశాడు, నీ కుటుంబాన్ని కట్టాడు, నీ జీవితంలో పలానా దేవుడు కార్యములు చేశాడు అని నీకు కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు ఉండాలి. దేవుడు చూపించిన ప్రేమకు, దేవుడు చేసిన కార్యానికి, దేవుడు నీ పట్ల చూపించిన అనురాగానికి నువ్వు ఏదో రకంగా దేవునికి ఉపయోగపడాలి. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో రకంగా
నువ్వు దేవుని ద్వారా మేలు పొంది, దేవుని ద్వారా దీవించబడి, దేవుని ద్వారా కట్టబడి, దేవుని ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకొని, నువ్వు దేవుని విషయమై భారము బాధ్యత, దేవుని పని విషయమై భారము బాధ్యత, దేవుని పరిచయ విషయమై భారం బాధ్యత లేకుండా నిర్లక్ష్యపరురాలుగా ఉంటే నీవు దేవుని చిత్తంలో లేవు. నువ్వు దేవుని చిత్తంలో లేకపోతే విడవబడతావు. ఇట్ ఇస్ ట్రూ. ఇది ఖచ్చితం. ఇది ఖచ్చితం. ఆ మగ్దలేని మరియ జీవితంలో దేవుడు చూపిన ఆ ప్రేమను, మేలు మర్చిపోలేదు కాబట్టి, అయ్యా నా రబ్బుని, నా బోధకుని ఎత్తుకొని వెళ్ళిపోతా. నీ బాధ ఏంటి, నీ ఏడుపు ఏంటి, ఇదిగో నా బోధకుని ఎత్తుకోవాలి. నువ్వు ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? ఈరోజు మన బాధలు చెప్పలేం. మనం ఎందుకు కన్నీరు గారుస్తున్నామంటే వెళ్ళరా, ఇంకా మనము ఒక లిస్ట్ తయారు చేస్తాం మనం ఎందుకు కన్నీరు గారుస్తున్నామని. కానీ ఆ స్త్రీ ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది. దేనికోసము? దేవునిని మొయ్యాలి. ఎందుకంటే ఆమె దేవుని ద్వారా మేలు పొందుకుంది, దేవుని ద్వారా దీవించబడింది. బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఏదో వస్తున్నాం, వెళుతున్నాం, మాకెందుకులే, ఆదివారం వెళ్ళామా, దేవుని మాటలు విన్నామా, ఏదో ఆ దైవజనుడు చెప్పిన ఆ గణేశ ప్రసంగం విన్నామా, వెళ్ళిపోయాం, మళ్ళీ ఆదివారం వచ్చామా. మరి పరిచర్య ఎలా జరుగుతుంది? సంఘము భారం ఎలా జరుగుతుంది? సంఘములో ఉన్న పని ఎలా జరుగుతుంది? పరిచర్య విషయమై, భారం విషయమై, స్వార్థ విషయమై, ఆత్మ సంబంధమైన కార్యకలాపాల విషయమై, దేవుని మందిరం విషయమై, దేవుని పని విషయమై ఏమాత్రమైన భారము, బాధ్యత, తపన, జిజ్ఞాస, మంట, వైరాగ్యం అసలు మనలో ఉందా? మనలో అసలు ఉంటుందా? దేవుడు మేలు చేయలేదా? దేవుడు కాపాడలేదా? దేవుడు కృప చూపలేదా? దేవుడు కుటుంబాన్ని కట్టలేదా? దేవుడు ఆరోగ్యమే లేదా? దేవుడు ఆహారమే లేదా? దేవుడు ఏం తక్కువ చేశాడు? ఉన్నది చిన్న జీవితం, ఉన్నది చాలా చిన్న జీవితం. ఆ ఉన్న చిన్న జీవితంలో దేవుని కొరకు ఏదో రకంగా ఉపయోగపడాలి. నీవు దేవునికి ఏదో రకంగా ఉపయోగపడాలి. పాస్టర్ గారు ఉపయోగపడమని చెప్పాడని చెప్పేసి బైబిల్ తీసుకొని ఊరంతా తిరుగుతాం పెట్టా, మళ్ళీ సంకలు పెట్టుకున్న బైబిల్. నా ఉద్దేశం అది కాదమ్మో, నా ఉద్దేశం అది కాదక్క అన్న, నా ఉద్దేశం అది కాదు. నువ్వు నీకు అప్పగించబడిన నువ్వు సంబంధిగా లేదా సభ్యుడిగా ఉన్నా నీ సంఘ పరిచర్య విషయమై భారం ఉండాలి అంటున్నా. దైవజనుల విషయమై భారం ఉండాలి అంటున్నా. ఆత్మ సంబంధమైన కార్యకలాపాల విషయమై భారం ఉండాలి అంటున్నా. సంఘం విషయమై, పరిచర్య విషయమై భారము, బాధ్యత మనకు కూడా ఉండాలి. మనం కూడా దేవుని ద్వారా మేలు అనుభవిస్తున్నాము అంటున్నా. ఎందుకంటే దేవుని ద్వారా మేలు పొందాను, దేవుని ద్వారా దీవించబడ్డాను అనే ఒక కృతజ్ఞత భావం, ప్రతి కృతజ్ఞత బుద్ధి నీకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తావు. ఆమె జీవితాన్ని మార్చుకుంది. దేవుడు ఆమె జీవితంలో మేలు చేశాడు, దీవించాడు, తన కుటుంబాన్ని కట్టాడు. కాబట్టి ఇదిగో నేను మోసుకొని వెళ్తా. నా దుఃఖము, నా కన్నీరు, నా బాధ, నా ఆవేదన నా యేసును మొయ్యాలి. ఈరోజు నీకు ఉండాల్సిన ఆత్మ సంబంధమైన దుఃఖము, బాధ, కన్నీరేంటి? నా దేవుని మొయ్యాలి, దేవుని పరిచయం మొయ్యాలి, దేవుని భారాన్ని పంచుకోవాలి, దైవజనుడి భారాన్ని నేను కూడా పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఎందుకంటే నన్ను కూడా దేవుడు కాపాడాడు, మేలు చేశాడు. కాబట్టి హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు చూపిన ఏ మేలు మనం మర్చిపోకుండా మగ్దలేని మరియ వలె కృతజ్ఞత కలిగి దేవుని పని, మనము దేవుని భారము, బాధ్యత, పరిచర్య పంచుకుందుముగాక. హల్లెలూయా. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళను నమ్మితే ఎంత డేంజరో, అక్కా చెల్లెమ్మలను నమ్మితే ఎంత డేంజరో ఈరోజు మన జగనన్నకు అర్థమేంటది. నిజమే. ఈరోజు ఏం తక్కువ చేశాడు జగనన్న? ఏమండి, అమ్మఒడి తీసుకున్నారు, చేయూత తీసుకున్నారు, ఆసరా తీసుకున్నారు, ఆట వాళ్ళకి ఇచ్చాడు, బయట పెట్టుకునే టిఫిన్ కొర్లు వాళ్ళకి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, బిడ్డరా చదువుకునే పిల్లలకి ఇచ్చాడు, కాలేజీకి వెళ్ళే పిల్లలకి ఇచ్చాడు. టోటల్గా జగన్ ధైర్యం ఏంటంటే ఏ తోలు లేకపోయినా మీ బిడ్డ అక్కా చెల్లమ్మల అండ నాకుందనుకున్నాడు. ఈ అక్కా చెల్లమ్మలు ముంచేశారు. ఈరోజు యేసు రక్తమే జయం. ఇప్పుడు అనుకుంటాడు అవసరమైతే మందు బాబులనే నమ్మొచ్చు, కానీ అక్కా చెల్లెమ్మను నమ్మకూడదు ఇంకా యేసు నామంలో. అయింటది జ్ఞానోదయం. నాకు తెలిసి మన జగనన్న మందు బాబుల్ని టార్చర్ పెట్టాడు, వాళ్ళ రేట్లు పెంచి ఈరోజు వాళ్ళే ఒక కారణం. కానీ అక్క చెల్లెమ్మలకు ఎంతో చేశాడు, కృతజ్ఞత లేని వారై వదిలేశారు. ఎంత బాధకరం, ఎంత బాధ చూడండి. అందుకే ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి,
రాజ్యాలు కట్టబడతాయి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా కుటుంబాలు కట్టబడాలన్నా, ఏది కట్టబడాలన్నా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అన్న సంగతి మీకు కూడా తెలుసులే. నాకే మేమే అమాయకులం, మీకన్నీ బాగా తెలుసు. చూడండి, చేసిన మేలు ఏ ఒక్కటి ఎవరికి గుర్తులేదు. కృతజ్ఞత లేని వారై ఈరోజు నట్టేట ముంచేశారు. అక్కాశల్లమ్మలు నమ్ముకోవడం ద్వారా కేవలం అక్కాశల్లమ్మలు ఇలా మీదే మన జగనన్నకి ప్రేమ. అక్కాశల్లమ్మలు నోరు తెరిస్తే అక్కాశల్లమ్మ. ఆ మందు బాబులు నమ్ముకున్నా బాగుండు, కాస్త కోస్త వచ్చిండే వాడు ఈరోజు. అంటే కృతజ్ఞత. అయిపోయింది బ్రదరు, అయిపోయింది. ముగ్గు చేస్తున్నాను ఇంకా. మన అయ్యగారు ఉన్నాడు, మన మూల పురుషుడు. ఎవరా? మన మూల పురుషుడు, మన కీర్తనకారుడు పాస్టర్ దావీదు గారు, రాజైన దావీదు గారు. తెలుసు కదా, నేను చెప్పలే దావీదు జీవితం అంతా. దావీదు రాజు అయిన తర్వాత, యెహోవా ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా, ఎక్కడో నా తండ్రి నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని నన్ను తీసుకొని వచ్చి నువ్వు నాకు సింహాసనం ఇచ్చావు. నీవు చేసిన దానికి ఏం ఇవ్వగలుగుతాను? నువ్వు చూపిన కృపకి, నువ్వు చేసిన మేలుకు నేనేం చేయగలుగుతాను అని చెప్పి, అయ్యో దేవుడు నన్ను రాజుని చేస్తే, దేవుడు నన్ను దీవిస్తే, దేవుడు నాకు తోడై ఉంటే, నా దేవుని మందిరము డేరాలో ఉంది, నా దేవుని మందసము గుడారంలో డేరాలో ఉంది. దేవుడు నా జీవితంలో మేలు చేస్తే, రాజుని చేస్తే, కృప చూపిస్తే, ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ నా విషయమై కృప చూపించి నన్ను ఒక రాజుగా చేస్తే, నా దేవుని మందసం ఎక్కడుంది? డేరాలో ఉంది, గుడారాలలో ఉంది అని కృతజ్ఞత కలిగిన వాడై తన కష్టస్థితిలో నుండి దేవుని మందిరము కట్టడానికి కావలసిన అనేక ఉపకరణాలు, వస్తువులు దావీదు సమకూర్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం మనము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు మేలు చేస్తే, దేవుడు నన్ను దీవిస్తే, దేవుడు నా పట్ల కృప చూపిస్తే, అలాంటి నా దేవుని మందసం ఎక్కడ ఉండాలో? ఒక మంచి మందిరంలో ఉండాలి, ఒక మంచి బిల్డింగ్లో ఉండాలి. కానీ ఎక్కడుంది? డేరాలో ఉంది. కాబట్టి నా దేవుని మందిరం కోసం, నా దేవుని మందసము మందిరంలో ఉండడం కోసం నేను ఒక మంచి మందిరం నా దేవునికి కట్టాలి అని దావీదు దేవుని మందిరం కోసము కష్టపడి అనేక ఉపకరణాలు, అనేక వస్తువులు సమకూర్చడము జరిగింది. హల్లెలూయా. నేనేమంటానంటే, దేవుని ద్వారా మేలు పొందుకున్న వారు ఎవరైనా కానీ దేవుని మందిరానికి ఉపయోగపడకుండా ఉండరు. వన్స్ అగైన్, దేవుని ద్వారా మేలు పొందుకున్న ఏ ఒక్కరైనా దేవుని మందిరానికి ఉపయోగకరముగా ఉండకుండా ఉండరు. ఎందుకంటే దేవుడు చూపిన ప్రేమ విషయమై, కృప విషయమై, ఖచ్చితంగా దేవుని మందిరం విషయమై ఆ భారము, ఆ బాధ్యత ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఇందాక నేను వచ్చిన వెంటనే బిడ్డలారా, ఆ న్యాయాధిపతి పాటల పుస్తకంలో నేను చూసా, అన్నకాడ తిమోతి అన్నకాడ ఉంటే దాంట్లో తెరవంగానే ఒక మాట రాయబడింది, నూతన స్థలం కొరకు, నూతన మందిరం కొరకు ప్రార్థన చేయాలి అని. బిడ్డలారా, ఎందుకు ఆ మాట రాయబడింది చెప్పండి? ఎందుకు ఆ మాట రాయబడింది? ఖచ్చితంగా నూతన మందిరం కట్టబడాలి, నూతన స్థలము మందిరానికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలి. అది ఓపెన్ చేయగానే నూతన మందిరము కట్టబడాలి. నా దేవుని బిడ్డలారా, దావీదు లాంటి వాళ్ళు చర్చిలో ఉంటే అసలు ఆ రాయాల్సిన అవసరమే లే, యేసు రక్తమే జయం. దావీదు లాంటి వాళ్ళు మందిరాల్లో ఉంటే అలా రాయాల్సిన అవసరమే లేదు. ఇంకా వారు తమ వంతులు చూడకుండా దేవునికి ప్రతిష్ఠించరి. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే నా ఇంటెన్షన్ అంతా ఏంటంటే, దేవుడు నీ విషయమై చూపిన మేలుకు నువ్వు ఏం అర్పించగలుగుతున్నావు అంటున్నా నేను. దేవుడు నీ విషయమై చూపిన ప్రేమ కృపకి నువ్వు ఏ రకంగా దేవునికి ఉపయోగపడుతున్నావు అన్నది నా పాయింట్. ఏదో వేలాది దూడలు, ఏడాది పొట్టేలు వద్దు, సంబంధం లేని పాట. అసలు అది సంబంధం లేని పాట. ప్రతి నెల దేవునికి ఇవ్వాల్సిన దశభాగం పర్ఫెక్ట్గా ఇస్తే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. ఇవి నా సొంత మాటలు కాదు బిడ్డారా, ఇదే సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో ఉన్నది మీకు చెప్తున్నా నేను. కృతజ్ఞత అర్పణ. ఏదో రకంగా మగ్దలేని మరియ దేవుని మోస్తానంటుంది. పరిచర్ను మొయ్యాలి, భారాన్ని మొయ్యాలి, బాధ్యతను పంచుకోవాలి. మనం పరిచర్ను పంచుకోవాలి. ఆ భారం, ఆ బాధ్యత మనకు ఉండాలి, మన భుజాల మీద ఉండాలి. అరణ్య యాత్రలో మొత్తం కానానుకి వెళ్ళే ఇజ్రాయేలీలు
ప్రత్యక్షపు గుడారాన్ని భుజాల మీద వరకు మోసుకొని వెళ్ళిపోయారు. ఎందుకని? వారి భారం, వారి బాధ్యత. ఎందుకు? దేవుడు ఐగుప్తులోంచి విడిపించాడు, ఐగుప్తులోంచి తప్పించాడు. గొర్రె పిల్ల చంపబడింది, అక్కడ బండ కొట్టబడింది, కల్వరి కొండ మీద వెంబడించిన బండ కొట్టబడింది, చీల్చబడింది. కాబట్టి కానానుకి వెళ్ళేదాకా ప్రత్యక్షపు గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి ఇజ్రాయేలీలు. అంటే దేవుని మందిరాన్ని మయ్యాలి, దేవుని మందిరాన్ని భరించాలి, ఆ భారాన్ని, ఆ బాధ్యతను భుజాల మీద వేసుకోవాలి. నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య స్వభావము, పట్టని చూసి చూడని విధానం, మనకెందుకులే అనే స్వభావము మనలో పొర్రపాటును కూడా ఉండకూడదు బిడ్డలారా. దయచేసి ఈ మాటలు ఆలోచించండి. పౌలు అంటాడు, ప్రతి విషయమై మీరు దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించండి, అది దేవుని చిత్తం. అది కాబట్టి పరలోకంలో కూడా జరుగుతుంది, అది భూమి మీద జరగాలని కూడా యేసు ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి దేవుని చిత్తంలో మనమందరము ఉందముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ మగ్దలేని మరియ వలె, దావీదు వలె దేవుని పరిచర్య కొరకు బాధ్యతను, భారం బాధ్యత మనకుండి, దావీదు ఏ రకంగా మందిరం కొరకు ప్రయాసపడ్డాడో, ఉపకారం కలిగిన వాడి మనం కూడా ఏదో రకంగా మనం దేవుని కొరకు ఉపయోగకరంగా మార్చబడే పాత్రగా మన సంఘం మనమందరము ఉండును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోండి దేవుని బిడ్డలారా. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం.